నమస్కారం, నేను మీ హేమశేఖర్. మన హేమశేఖర్స్ వెల్త్ లా ఛానల్కి తిరిగి స్వాగతం. మీరెప్పుడైనా విన్నారా? ఫలానా కంపెనీ ఐపీఓ వస్తోంది, అందులో డబ్బులు పెడితే మొదటి రోజే డబ్బులవుతాయి అని. అసలు ఈ ఐపీఓ అంటే ఏమిటి? ఒక సామాన్యుడు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? మన 100 రోజుల మాస్టర్ క్లాస్లో భాగంగా 6వ వీడియోలో ఐపీఓ గురించి పూర్తి A to Z సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సింపుల్గా చెప్పాలంటే, ఒక ప్రైవేట్ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా అప్పులు తీర్చడానికి ప్రజల దగ్గర నుండి మొదటిసారి పెట్టుబడిని సేకరించడాన్ని ఐపీఓ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీ తన వాటాలను అంటే షేర్స్ను ప్రజలకు విక్రయించి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది. ఐపీఓ ముగిసిన తర్వాత ఆ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ ఎక్స్చేంజ్లలో లిస్ట్ అవుతాయి. అప్పటి నుండి మనం వాటిని రోజువారీగా కొనుగోలు చేయొచ్చు లేదా అమ్మవచ్చు. ఐపీఓలో పెట్టుబడి పెట్టడానికి మనకు ప్రధానంగా డీమ్యాట్ అకౌంట్ మరియు యూపీఐ సదుపాయం ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దరఖాస్తు విధానం: మీ బ్రోకర్ యాప్ అంటే జెరోధా, గ్రో లేదా అప్స్టాక్స్ వంటివి ఐపీఓ సెక్షన్కు వెళ్ళండి. అక్కడ ఉన్న ఐపీఓలలో మీకు నచ్చిన దానిని ఎంచుకొని అప్లై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లాట్ సైజును గమనించాలి. మీరు ఒక్క షేర్ కొనలేరు. కంపెనీ నిర్ణయించిన ఒక సమూహాన్ని అంటే లాట్ను మాత్రమే కొనాలి. మీ యూపీఐ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ యూపీఐ యాప్లో వచ్చే మ్యాండేట్ రిక్వెస్ట్ను అంగీకరించండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఆ మొత్తం డబ్బు బ్లాక్ చేయబడుతుంది. మీకు షేర్లు అలాట్ అయితేనే ఆ డబ్బు కట్ అవుతుంది. చాలామంది లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తుంటారు, అంటే కంపెనీ లిస్ట్ అయిన మొదటి రోజే వచ్చే లాభం. కానీ ప్రతి ఐపీఓ లాభాలివ్వదు. అందుకే కంపెనీ ఆర్థిక స్థితిని అంటే డిఆర్హెచ్పిని పరిశీలించడం ముఖ్యం. మిత్రులారా, ఐపీఓ అనేది ఒక మంచి కంపెనీలో ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టడానికి గొప్ప అవకాశం. మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్, ఎక్స్చేంజ్లు, డీమ్యాట్ అకౌంట్, ఛార్జీలు మరియు ఐపీఓల గురించి నేర్చుకున్నాం. ఇకపై రాబోయే 7 వీడియోలో డివిడెండ్స్ బోనస్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరిప్పటివరకు ఏ ఐపీఓకైనా అప్లై చేశారా? చేస్తే ఏ కంపెనీనో కామెంట్ చేయండి.